సో తమ్నేల్ చూసి అర్థమైపోయి ఉంటుంది మీకు, ఈ కార్ అమ్మేస్తున్నాను. ఈ కార్ తోటి చాలా ఎమోషనలీ అటాచ్మెంట్ ఉంది. ఫస్ట్ కార్ పెళ్ళిన తర్వాత నేను శ్వేత కలుసుకున్న ఫస్ట్ కార్ ఇది. అండ్ ఇదే కార్లో ఫస్ట్ టైం కిమ్మి ఇంటికి వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళడం తీసుకురావడం అంతా ఇదే. అండ్ సో మెనీ ఎమోషన్స్. అంటే కిమ్మికి ఈ కార్లో నైట్స్ బయట తిరగడం చాలా ఇష్టం. ఒక ఐ థింక్ 2 years బ్యాక్ దాకా నేను సగం వీడియోస్ ఈ కార్లోనే తీసాను నేను. నైట్ డ్రైవ్ చేస్తాం. ఫైనలీ టైం వచ్చింది టు లీవ్ దిస్ కార్. రీజన్ ఏంటంటే లైఫ్ అయిపోయింది బేసికలీ. సో నేనేం చేశానంటే తప్పు, దీన్ని రెన్యూ చేపియాలి, అది నేను చేపించలేదు. సో అది మ్యాటర్. కార్ బాగుంది, వర్కింగ్ కండిషన్లో ఉంది, అసలు రెగ్యులర్ సర్వీసెస్ చేపిస్తున్నాను. అండ్ రీసెంట్గా మొత్తం పర్ఫెక్ట్ నీట్ కండిషన్లో మెయింటైన్ చేస్తున్నాను. జస్ట్ బికాస్ ఈ కార్ నేను రెన్యూ చేయలేదు. అండ్ అకార్డింగ్ టు రూల్స్ రెన్యూ లేకపోతే కార్ పోలీసులు సీజ్ చేస్తారు. సో ఇంకా రిస్క్ ఎందుకులే, ఇప్పటికే టైం సోగా ఉంది. సో ఇది కూడా ఎందుకు మళ్ళీ అదొక తలనొప్పి. చూడండి, విత్ సింగిల్స్, విత్ ఆల్ దిస్ ఇంటీరియర్ సీట్ కవర్స్ అన్నీ వెల్ మెయింటైన్డ్ ఉంది కండిషన్, ఎక్కడ కూడా ఏమీ ఇష్యూస్ ఏమీ లేకుండా. బట్ ఇది ఇట్లా తీసేస్తున్నట్టు కిమ్మికి తెలిస్తే ఏడుస్తుంది. ఈవెన్ శ్వేత కూడా నచ్చట్లేదు తీయాలని. బట్ ఇంకా చేయలేని పరిస్థితి. రెన్యూవల్ చేయించుకొని ఉంటే నాకు ఇంకొక 5 years వచ్చేది టైం. నేను చేయలేదు, మై మిస్టేక్. అండ్ ఆ మిస్టేక్ ఇప్పుడు చాలా పెద్దగా ఇదైపోయింది. మంచి కార్, ఇంత పెద్ద కారు నేను కొన్న ప్రైస్లో రావడం చాలా కష్టం, అసలు ఇట్స్ ఇంపాసిబుల్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇదే కార్ మళ్ళీ నేను ఇప్పుడు తీసుకోవాలంటే ఇక్కడ మినిమం 5 lakhs పెట్టాలి. ఈ కండిషన్లో ఉన్నదైతే మినిమం పెట్టాల్సింది. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న రన్నింగ్ కండిషన్ ఉన్నది. ఆప్షన్ లేక ఇంకా బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పట్టుకుంటే పోలీసులు కానీ ఇది కానీ అప్పుడు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. దట్స్ ద ఓన్లీ రీజన్. ఇయర్ అయిపోయింది ఎక్స్పైర్. సో అది నేను చూడలేదు, నేను పట్టించుకోలేదు బేసికలీ. కిమ్మికి చాలా ఇష్టం అనమాట, కారుకి వెళ్దామంటది. 2 hours later. హలో గైస్, మేము మా ఫైనల్ ఈ కార్లో ఒక రైడ్కి బయటికి వచ్చినాం. చెప్పు, కిమ్మిని తీసుకొని శ్వేతని తీసుకొని అండ్ డాడా. సో కిమ్మిలో, హౌ ఆర్ యూ ఫీలింగ్? I am fine, thank you, bye sab. She is fine, thank you, bye sab. हेलो गाइस, तो हम करने वाले हैं कार में बैठने के लिए हम चला रहे गाड़ी. कौन चला ले गाड़ी? हम कौन एडा हमारे हम अंटनो हम सो पीछे से गाड़ी आ रहा, थोड़ा तो ऐसे कुछ भी होता ना तो वो भी ऐसे ही होता. చెప్పేసినాము ఇట్లా మనం కార్ ఇచ్చేస్తున్నామని. కిమ్మి, హౌ ఆర్ యూ ఫీలింగ్? I am fine, thank you, bye sab. how are you feeling అంటే how are you? नहीं हो रहा है इधर है ना अंकल को, दूसरे अंकल को. तुम्हें कैसा लगा? अच्छा लग रहा. अच्छा लग रहा, गुड. तुम चलाओगी कार? हाँ हाँ चलाओगी? हाँ జరూర్ చలావుగి. ठीक है, వచ్చి కూర్చో. ఇప్పుడు కిమ్మి నడుపుతుంది కొంచెం బండి. కొంచెం పక్క తీయని. నేను నడుపుతలే, కిమ్మి నడుపుతుంది స్టీరింగ్ పట్టుకొని. కిమ్మి, మనం ఇప్పుడు బండి ఇచ్చేస్తున్నాము, నువ్వు దేనికన్నా కొట్టినావు అనుకో అటు తీసుకున్నట్టు తీసుకోవడం అనమాట. ఓకే, అటు ఇటు అనకు, సీదా పోనీ. तुम दोनों नाटक मत करो, चलाओ सीधा सीधा. అంకుల్ చూడు అటు ఎక్కడో చూస్తున్నాడు, సీదా చూడకుండా. ఇట్లుంటది ఆ హై బీమ్లు గల్లీలో నడిపేటోళ్ళు ఒక్కొక్కళ్ళు చూడండి అటు ఎట్లా నడుపుకున్నా, అసలు అది కళ్ళకు కనిపించకుండా వచ్చేసి. మీకేమైనా కనిపించిందా రోడ్డు ఆ లైట్లు వేస్తే? ఇట్లా ఉంటుంది. జనాలు ఎవరైతే హై బీమ్ వేసుకొని నడుపుతుంటారో, ఈ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటే వేరేటోళ్ళ గురించి కూడా ఆలోచించండి ప్లీజ్. ఉండు, సీదా చూసుకుంటా ఉట్టి ఇట్లా పెట్టుకో అంతే. స్టీరింగ్ ఏదైనా అడ్డం వస్తే అప్పుడు జరుపు. ఇప్పుడు లెఫ్ట్ రైట్ కాదు, లెఫ్ట్. ఇది మాకు లెఫ్ట్ టర్న్.
ఈ టర్నింగ్ దగ్గర ఇట్లా రెండు పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు. ఇక్కడ వచ్చే బండి ఏమో తెలుస్తలేదు, పోయే బండి ఏమో తెలుస్తలేదు. 1 month నుంచి ఉంది అక్కడ పోస్టర్, 1 month or 1.5 month నుంచి ఆ స్విమ్మింగ్ పూల్ది. ఎగ్జాక్ట్లీ టర్నింగ్ దగ్గర పెట్టాడు. బ్లైండ్ స్పాట్ అది, కానీ నో వన్ కేర్స్ బికాస్ పైసలు కదిమే. टर्न 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 देखो कितने सारे डॉगी है. रोड पे पूरे डॉगी. हम ఇంటికి ఇంకా ब्रेकफास्ट కాదు, వెళ్ళి ఇంట్లో బండికి టాటా చెప్పేసి సో जाएंगे. कल स्कूल जाना है, तुम 2 दिन से डूम हमारे. बाय बाय टाटा बाय बाय टाटा बाय बाय गाइस बाय बाय कार Bye bye guys. बाय बाय गाइस बाय बाय.